పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. 2014కు ముందు భారత రాజకీయాలు ఒక ఎత్తు, ఆ తర్వాత మరొక ఎత్తు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ రాజకీయ ముఖ చిత్రం సమూలంగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం ఉత్తర భారతానికి పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ నేడు ఈశాన్యం నుంచి దక్షిణాది వరకు, తూర్పు నుంచి పశ్చిమ తీరం వరకు విస్తరించింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ కేవలం గెలవడం మాత్రమే కాదు, గతంలో ఎన్నడూ జెండా పాతని చోట కూడా అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. 2014 నుంచి 2026 వరకు మనం చూస్తే 9 కీలక రాష్ట్రాల్లో బీజేపీ తన తొలి ముఖ్యమంత్రులను గద్దెపై కూర్చోబెట్టి చరిత్రను సృష్టించింది. మోదీ ప్రధానమంత్రి అయ్యాక బీజేపీ విజయ యాత్ర ప్రధానంగా హర్యానాలో మొదలైంది. 2014 అక్టోబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ హర్యానాలో సొంతంగా భారీ మెజార్టీ సాధించింది. జాట్ సామాజిక వర్గం ఆధిపత్యం రాజకీయాలకు చెక్ పెడుతూ మోదీ వ్యూహంతో మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరికగా మారింది. ఇక 2016లో జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేనతో పొత్తులో జూనియర్ భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ ఈ ఎన్నికలతో సీనియర్ రోల్లోకి వచ్చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకాన్ని ఆరంభించారు. బీజేపీ ఎప్పటికీ గెలవలేని ప్రధానంగా ఈశాన్య రాష్ట్రంలోనూ కమలం వికసించింది. 2016లో అస్సాం విజయం బీజేపీ చరిత్రలో మైలురాయిగా మారింది. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి శర్బానంద్ సోనోవాల్ నేతృత్వంలో మొదటిసారిగా అస్సాంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. చొరబాటుదారులు, జాతీయవాదం అనేటువంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో బీజేపీ సూపర్ సక్సెస్ అయింది. ఫలితంగా తర్వాతి జరిగినటువంటి 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీని విజయం సాధించింది. ఇక మరోవైపు ప్రధానమంత్రి అయ్యాక నరేంద్ర మోదీ అరుణాచల్లోనూ రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారిపోయాయి. 2016లో పెమా ఖండు నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పీపీఏలోకి, ఆపైన బీజేపీలో విలీనం కావడంతో అక్కడ తొలిసారిగా కమలం ప్రభుత్వం కొలువు తీరింది. పెమా ఖండు బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. ఇక 2017లో మణిపూర్లో ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ రాకపోయినా ప్రాంతీయ పార్టీలను కలుపుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్ బీరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి మిత్రపక్షాల మద్దతు ఎలా కూడగట్టాలో ఈ ఎన్నికలు నిరూపించాయి. మరోవైపు ఇతర 25 ఏళ్ల కమ్యూనిస్టు పాలనను తుడిచిపెట్టడం సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ 2018లో బీజేపీ అది సాధ్యం చేసి చూపించింది. బిప్లబ్ కుమార్ దేవ్ నేతృత్వంలో తొలిసారిగా త్రిపురలో కాషాయ జెండాను ఎగరవేసింది. ఇది దేశంలో లెఫ్ట్ వర్సెస్ రైట్ సిద్ధాంత పోరాటంలో బీజేపీకి దక్కినటువంటి అతిపెద్ద గౌరవం. అలాగే 2 దశాబ్దాలకు పైగా ఒరిస్సాను ఏలినటువంటి బీజు జనతాదళ్ను 2024లో బీజేపీ మట్టి కరిపించింది. గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా సామాజిక సమీకరణాల్లో మోదీ తన మార్కును చూపించారు. తూర్పు భారతంపై బీజేపీ పట్టును ఇది సుస్థిరం చేస్తుంది. మరోవైపు బీహార్ విషయానికి వస్తే దశాబ్దాలుగా నితీష్ వెంటే ఉన్నటువంటి బీజేపీ 2025లో తన సొంత బలాన్ని చాటుకుంది. రాజకీయ సమీకరణాల తర్వాత బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం బీహార్ రాజకీయాల్లో పెను మార్పుగా చెప్పుకోవచ్చు. వెనుకబడిన వర్గాల ఓటు బ్యాంకును కమలం పార్టీ ఏ విధంగా తన వైపు తిప్పుకుంటుందో ఇక్కడ స్పష్టమవుతుంది. ఇక వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 15 ఏళ్ల పాలనకు 2026 ఎన్నికల్లో బీజేపీ బ్రేక్ వేసింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ పోరాటాల తర్వాత సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దేశంలోనే అత్యంత కఠినమైనటువంటి రాజకీయ యుద్ధ భూమిలో బీజేపీ విజయం సాధించడం మోదీ వ్యూహ రచనకు పరాకాష్ట.